మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం పనిచేసిన మాజీ సర్పంచులు 2019 నుంచే 24 వరకు చేసిన సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏమున్నాయంటే గ్రామానికి ముందు దర్శనం కాగానే మేము చెత్తకు తీసుకుపోయేందుకు ట్రాక్టర్లు కొనుగోలు చేసినాం, డంపింగ్ యార్డులు పెట్టినాం. అదేవిధంగా హరితహారం విప్లవంలాగా మొక్కలను హరితహారంలాగా మొక్కలు నాటి మేము దేశానికి ఆదర్శంగా నిలిచినాం. పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం, రైతు వేదికలు కట్టినాం, క్రీడా ప్రాంగణాలు కట్టినాం, మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చినాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే భారతదేశంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచులు. మరి మేము అవార్డుల కోసం పోటీ పడి అభివృద్ధి పనులు చేసినాం. కానీ మేము పని చేసిన వాళ్ళం ఇవాళ మా సర్పంచులు ఇవాళ చనిపోతుర్రు. అదేవిధంగా సర్పంచ్ 10 సంవత్సరాలు సర్పంచ్ చేసిన ఆయన ఇల్లు ఏ విధంగా ఉన్నదో చూడండి. లాస్ట్కు వాచ్మెన్ వాళ్ళ ఇంటి ముంగట మంత్రి ఇంటి ముంగట ఉన్న వాచ్మెన్ ఇల్లన్న ముద్దుకుంటుంది. కానీ అలాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారికి కనపడతలేవా? ముఖ్యమంత్రి గారు ఇది ప్రజాపాలన అన్నాడు, ప్రజాప్రభుత్వం అన్నాడు. ఈ ప్రజాపాలనలో మాజీ సర్పంచులు ఆత్మహత్యల మరి ప్రజాపాలన నడుస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి సీతక్కకు మరి పదవి ఇచ్చిండు, పంచాయతీరాజ్ మినిస్టర్ ఇచ్చిండు. మరి ఆమె గౌరవం లేని డబ్బులు లేని శాఖలు ఇచ్చి ప్రజల మధ్యనే కొట్లాట పెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరి సీతక్కకి ఇచ్చారు. అదే కొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి కానీ అదేవిధంగా మరి 1000 కోట్లు ఉన్న మరి వాళ్ళకి ఇచ్చారు. మరి వాళ్ళ పదవులకు ఏమో వాళ్ళ కాంట్రాక్టర్లు చేసిన బడా కాంట్రాక్టర్లకేమో బిల్లులు తక్షణమే వచ్చినాయి. చిన్న కాంట్రాక్టర్లు చేసిన వాళ్ళకేమో బిల్లులు ఆపారు. మరి ఈ రాష్ట్రంలో ఏం పాలన నడుస్తుందంటే సెక్రటరియట్లో మరి ఈ బిల్లులు చెల్లించమంటే మరి బడా కాంట్రాక్టర్లు 10% మరి 10% కమిషన్లు ఇచ్చిన వాళ్ళకే వాళ్ళకు బిల్లులు ఇచ్చారు. మాజీ సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేదు. అనేక సార్లు ఈ ప్రభుత్వం చుట్టూ మేము తిరిగినాం, అనేక సార్లు ఆందోళన చేసినాం. అదే పృథ్వీరాజన్న మా మాజీ సర్పంచ్ల పక్షాన అనేక వేదికలపైన ఈ ప్రభుత్వానికి వినవించినాం. ఈ ప్రజాపాలన నడిచే కాడ మేము బర్రి వత్తల బట్టలు ఇప్పి పండుకొని ప్రభుత్వానికి తెలియజేసినాం. మేము ప్రాణాలు పోయేదే ఉన్నది, మేము ఈ రకంగానైనా ప్రభుత్వం కనువిప్పు కలుగుతుందని మరి అర్ధనగ్న ప్రదర్శన చేసినాం. ఆ విధంగానే మేము దీక్షలు చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి వినతిపత్రం ఇద్దామంటే కూడా వినతిపత్రాన్ని తీసుకొని లేని పరిస్థితిలో ఈ తెలంగాణ పాలన ఉన్నది. మరి ఇలాంటి పాలన ఇది ప్రజాప్రభుత్వం అంటారా? ఇది రాక్షస పాలన నడుస్తుంది, ఇది ప్రజల్ని వంచించే పాలన నడుస్తుంది. మరి గ్రామాల్లో ఇలా ఉన్న మాజీ సర్పంచులు ఇలాంటి సర్పంచులకు మరి ఎంతో మంది పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మరి చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా మాజీ సర్పంచులు అధైర్యపడొద్దు, మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పెండింగ్ బిల్లులు 530 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బిల్లులు వచ్చేదాకా అదేవిధంగా పృథ్వీరాజన్న కూడా మా వెంట ఉంటాడు. మేము ఈ బిల్లులు వచ్చే విధంగా మేము పోరాటం కొనసాగిస్తాం. అదే అవసరమైతే రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి కూడా మరోసారి ముట్టడించిన మరోసారి కూడా ముట్టడిస్తేందుకు మేము సిద్ధమవుతామని మేము తెలియజేస్తున్నాం. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి ఈ ప్రభుత్వం ప్రజాపాలన అనిపించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాచుకున్నోడు దోచుకున్నోడు వానికి ఏ ప్రాబ్లం లేదు. ఈ ఊరి అభివృద్ధి కోసం అప్పులు చేసి ఈ ఊరు కాంక్షించి ఈ ఊరి మంచిని కాంక్షించిన వాడు మాత్రం ఇలా ఉరికొయ్యలకు ఊగిండు. ఎంబీ రికార్డ్ అయిన తర్వాత కూడా ఈయనకు ఫండ్స్ రిలీజ్ చేయలేదు అంటే దీని వెనుక ఆంతర్యమేందో ఇక్కడ ఉన్న రాజకీయం మాట్లాడాలి. సరే, రాజకీయాలన్నీ పక్కకు పెడితే ఈరోజు మాజీ సర్పంచులు కూలి పనికి పోతున్నారు. ఉపాధి హామీ కోసం డైలీ కూలికి పోయిన మాజీ సర్పంచులు అంటే మాజీ ఎమ్మెల్యేలకు జరుగుతున్న ఈ గౌరవం ఏదైతుందో ఇప్పుడున్న సర్పంచులకు కానీ అంటే ఇప్పుడున్న సర్పంచులు కూడా భయపడే పరిస్థితి ఉన్నది. రేపు మా పరిస్థితి ఇట్లనే అవుతుందా అనే పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు మరి ఇక్కడ ఉన్న మంత్రి స్పందించిండో లేదో నాకు తెలియదు. కానీ దీనికి ఈ జిల్లాకి ఒక తండ్రిలాగా పెద్ద దిక్కులాగా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఖచ్చితంగా వీళ్ళ కుటుంబాన్ని సందర్శించి వాళ్ళకి ప్రభుత్వం నుంచి జరిగిన నష్టానికి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతా అని చెప్పాలి. ఇప్పటి వరకు అలాంటి చర్యలేవి పాల్పడలేదు. ఉస్నాబాద్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడున్న సర్పంచులు కానీ గతంలో మాజీ సర్పంచులు కానీ ఇక్కడ అభివృద్ధి చేసిందే వాళ్ళు. ఇక్కడ అభివృద్ధి గ్రామ స్థాయిలో
కంటి రెప్పగల్లా కాపాడిందే వాళ్ళు. ఇవాళ వారి మరణం దీనికి ఖచ్చితంగా ఇక్కడితోటి అంతం పలికేసి ఇక ఎవరూ చనిపోవద్దు. మీకు నిరసన చేయాలనుకుంటే, మీకు కడుపు నొప్పి ఉంటే మంత్రుల ఇల్లులు ముట్టడిద్దాం, సెక్రటేరియట్ ముట్టడిద్దాం. అంతేగాని ఇలా చనిపోవడం వల్ల మన కుటుంబాలు అనాథ అయితే 4 రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత మనల్ని ఆదుకునే నాదుడు ఉండడు. నీ కొడుకు బీటెక్ ఇవ్వాలా. ఈ సమయంలో ఆయన మరణం అనేది ఆయన ఎంత మదన పడితే ఊరేసుకుంటాడో ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదాకా ఒకటి మాట్లాడిరు, ఇవాళ ఒకటి మాట్లాడుతారు. యథా రాజా తదా రాజా అన్నట్టు మీ మంత్రులు అయితే రాష్ట్రాన్ని గాలికి వదిలేసి యథేచ్ఛగా ప్రజల్ని కింది స్థాయి నాయకులను కూడా వదిలేసి ఈ రకంగా మీరు దోపిడీ చేసుకుంటా ఇలాంటి చిన్న చిన్న సర్పంచులు ఉప సర్పంచులు వీళ్ళకి ఏదైనా పని వచ్చండి, దున్య కాంట్రాక్ట్లు వస్తున్నాయి. అన్నీ మీ చుట్టాలకు, మీ భార్య పిల్లలకు, వాళ్ళ బామ్మర్దులకు ఇలా ఇచ్చుకుంటూ పోతే మరి కింది స్థాయిలో జెండా పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి ఏంది? ఇలా రాజకీయాలు ఏమన్నా కానీ, అది ఏ పార్టీ అయినా కానీ, కింద కార్యకర్త బతకాలనా లేదా? ఇలా కార్యకర్తలకు బతుకు లేకుండా అయిపోయింది. ఉస్నాబాద్ అయితే మరి ఉస్నాబాద్లో నేను ఈ మధ్య చూస్తున్నా చాలా చాలా దౌర్భాగ్య స్థితి ఉన్నది. ఇక్కడ గతంలో కూడా ఉస్నాబాద్లో ఒకరు ఇట్లా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. సో వీళ్ళందరిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పిట్ల సంపత్ గారి విషయాన్ని మనం ఇక్కడితో వదిలేయకుండా రేపు ఇంకొక ప్రాణం నష్టం జరగముందుకి అది సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ ఎవరైనా వాళ్ళ ప్రాణాలు కాపాడే విధంగా ఒక చర్య తీసుకోవాలి. ఇక్కడ ఉన్న నాయకులందరూ పార్టీలకు అతీతంగా ఇక్కడ పోయింది ఒక మనిషి ప్రాణం, ఈ ఊరి కోసం తాపత్రయపడ్డ వ్యక్తి ప్రాణం. కాబట్టి దానికి విలువనిస్తూ మనందరం ఖచ్చితంగా ఇక్కడ జరిగిన నష్టానికి ఎవరైతే ఈయన మరణానికి కారణమైనారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈయనను వేధించారు, మానసిక వ్యధకు గురి చేశారు. సో ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ మైకుల ద్వారా మీడియాకి రాష్ట్ర వ్యాప్తంగా పోతో లేదో కానీ ఇక్కడ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సివిల్ డ్రెస్లల్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు కూర్చున్నారు కదా, ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పురి ఇవాళ ప్రజలు ఇంత కోపంగా ఉన్నారంటే మీరు ఆలోచించండి. ఈ కోపం తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది అనుకోండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెక్స్ట్ టర్మ్ ఉండదు. ఈ రకమైన చర్యలు బంద్ చేసి ఊరి కోసం తాపత్రయపడుతున్న నాయకుల్ని కాపాడాలి. ఇక్కడనే మంత్రి ఉన్నాడు కదన్న, ఇక్కడ పొన్నం ప్రభాకర్కి నేను మొన్ననే చెప్పిన, పొన్నం ప్రభాకర్ లాస్ట్కి వస్తే చికెన్ వేస్టేజ్ బిజినెస్ కూడా ఎత్తాడు. చికెన్ వేస్టేజ్ కోడి పేగుల బిజినెస్ కూడా ఎత్తుండు. ఎవడు చేయాల పని? చిన్న చిన్న వ్యక్తులు, బతకలేనోళ్ళు, వాళ్ళు చేయాల్సిన దందా. కరీంనగర్లో, ఉస్నాబాద్లో, సిద్దిపేటలో చికెన్ వేస్టేజ్ వ్యాపారం చేస్తున్నారు. ఇట్లాంటి చిన్న చిన్న బుడ్డ సర్పంచులకు ఆ పని ఇస్తే పాపం వాళ్ళ ఈ గ్రామానికి ఏదో ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేయరా? అంటే లాస్ట్కి వస్తే కోడి పేగుల వ్యాపారం కాడి నుంచి ఒక మంత్రి దిగజారిన తర్వాత ఇక్కడ ఈ సర్పంచులు ఏ హోప్ తోటి ఉంటారు, ఈ ఉప సర్పంచ్ ఎలా ఉంటారు? మీరు ఆలోచించి మంత్రి గారి పైన ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాలి. ఇక్కడ ప్రజల యొక్క ఆగ్రహం మీరు చూస్తూ ఉన్నారు. ఈ మంత్రి ఒక అసమర్థపు మంత్రి. నేను చాలాసార్లు చెప్పిన, కుంభకోణాల మంత్రి. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి వీళ్ళకు ఖచ్చితంగా ఆయన పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో శాంక్షన్ చేస్తా అని మాట ఇచ్చే వరకు మనమంతా ఒక మాట మీద ఉండాలని కోరుకుంటున్నాం.